హాయ్ అండి, నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో నోరూరించే ఉల్లి సమోసాల్ని క్రిస్పీగా మంచి రుచిగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసుకున్నారంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. సమోసా షీట్స్ని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్లోకి సింపుల్ అండ్ టేస్టీ సమోసాలని ప్రిపేర్ చేసుకుందాము. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూడబోయే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నానండి. నేను స్ట్రీట్ స్టైల్ సమోసా చేస్తున్నాను కాబట్టి మైదా పిండి తీసుకున్నాను. మీరు హెల్దీ వేలో చేయాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం నూనె వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నూనె వేసుకోవటం వల్ల పై లేయర్ మనకి క్రిస్పీగా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మంచి కలర్తో ఉంటాయి. ఆయిల్ మాత్రం మిస్ చేయొద్దు. కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుందాము. సాఫ్ట్గా కలుపుకొని పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఈక్వల్గా చిన్న ముద్దల్లా చేసుకుందాం. పిండి మొత్తం ఒకేసారి అయినా సరే మనం ముద్దలుగా చేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి షీట్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్క ముద్దను ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ ఎలా చేస్తామో అలాగే కొంచెం పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చపాతీలాగా చేసుకోండి. చేతి మీద వేసి చూస్తే మీకు ఫింగర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి కదా, అంత పల్చగా చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు దోసపైగా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చపాతీని వేసుకొని లైట్గా ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాం 2 సైడ్స్. ఎందుకు, ఆ చపాతీలో తేమ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీలన్నిటినీ చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనకి మంచి షేప్లో రావటం కోసమయ్యి నేను 4 సైడ్స్ని కొంచెం కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 4 సైడ్స్ నేను మెజర్మెంట్ కోసం నేను కరెక్ట్గా కట్ అవటం కోసం స్కేల్ అనేది తీసుకున్నానండి. సెంటర్లో కూడా చూసుకొని మీకు చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలా సమోసా షీట్ని కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చిన్న ఆనియన్ సమోసా చేస్తున్నాను కాబట్టి చిన్న షీట్స్నే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఈ షీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ షీట్స్ని కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు కావాలంటే వాడుకోవచ్చు తీసుకొని. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, వేయించిన వేరుశెనగ పప్పులు వేసుకొని ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకోండి. మనకి తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది. ఒక 2-3 స్పూన్స్ అటుకులు తీసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కారము, కొంచెం జీలకర్ర వేసుకొని కావాలంటే ఒక చిటికెడ పసుపు వేసుకొని చాట్ మసాలా వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా కలిసేలా కలుపుకుందాము. మనం ఈ సమోసా షీట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం బైండింగ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ 2 స్పూన్స్ మైదా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం క్రీమీ లాగా కలుపుకుందాము. ఈ సమోసా షీట్ చూసినట్లయితే మీరు మధ్యకి సెంటర్కి మనకి ఎంత అయితే ఉందో లెంత్ దానికి సెంటర్ చేసేసుకొని అట్లా 2 హోల్స్ అయితే వేసుకోండి చక్కగా. మీకు నేను అరిచేతిలో పెట్టుకొని చూపిస్తున్నాను కదా, క్లియర్గా ఉండటం కోసం. మనకి పాకెట్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఈ సమోసాని తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి. మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. కొంచెం స్టిక్ అవ్వటం కోసం అయ్యి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం అప్లై చేసి స్టిక్ చేసామంటే మనకి చక్కగా అతుక్కుపోతుంది. ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవండి. దీని లోపల చక్కగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకుందాము. చాలా స్పైసీగా, టేస్ట్గా, క్రిస్పీగా, హెల్దీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈ సమోసాలని. మనం ఫుల్గా అనేది పెట్టేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ చక్కగా పైన క్లోజ్ చేసుకోవడానికి కూడా మైదా పిండితో కవర్ చేసేసుకోవాలి. మనకి ఊడిపోకుండా ఆయిల్లో ఉండటానికి ఎలా అయితే కావాలో అలా కొంచెం రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లోగా మడిచేసుకున్నామంటే మనకి షీట్స్ ఏమి చినిగిపోతుంది అట్లా ఏమి ఉండదండి. గట్టిగా అయినా స్టఫ్ చేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సమోసాలన్నీ పక్కన పెట్టేసుకుందాము. సమోసాలన్నీ ఇలా చక్కగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత ఈ సమోసాలు అనేది ఆయిల్లో వేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా మంచి బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. చూసినట్లయితే షేప్ కొంచెం అటు ఇటు అవుతుంది. ఎందుకంటే మనం కట్ చేసుకున్న షీట్స్ ఒకవైపు కొంచెం పెద్దగా ఒకవైపు కొంచెం చిన్నగా వచ్చినాయి కాబట్టి కొంచెం అలా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సమోసాలని బయట మళ్ళీ కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. షీట్లు చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి.
ఈ సమోసాలని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా మధ్యలోకి కొంచెం ఘాట్లు పెట్టుకొని బజ్జీ వేసేటప్పుడు ఎలా ఘాట్లు పెట్టుకుంటాం అలా ఘాట్లు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకున్నామంటే సమోసా తినేటప్పుడు పచ్చిమిరపకాయని కొరుక్కుంటూ తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.